సూర్యాపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు జరపకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వేధిస్తున్నారని సూర్యాపేట మండలం రాజ్ నాయక్ తండాలో నిరసనకు దిగారు. లారీలు గన్నీ బ్యాగులు రావటం లేదని నిర్వాహకులు కొనుగోళ్లు ఆపివేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 రోజులకు ఒక లారీ పంపుతున్నారని, ఇలా అయితే ఎన్ని రోజులు కాంటాలు వేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలతోనే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సూర్యాపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? అసలు ధాన్యం కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జరపటం లేదు? కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు వేధిస్తున్నారని కూడా ఒకవైపు వాళ్ళు చెప్తున్నా, ఎందుకు అధికారులలో స్పందన లేదు? సింధూర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేట జిల్లాలోనే ధాన్యం కొనుగోలు కాక రోజు ఒక చోట రైతన్నలు నిరసన కార్యక్రమం దిగుతున్నారు. తాజాగా సూర్యాపేట మండలం రాజ్నాయక్ తండ వద్ద వరంగల్ టు సూర్యాపేట రహదారి పైన ధర్నా కూర్చొని నిరసన కార్యక్రమం దిగారు. ఐకేపీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. వారం రోజులుగా గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు, లారీలు రావట్లేదు, గన్నీర్ బ్యాగులు రావట్లేదు, హమాలీలు కూడా దొరకట్లేదంటూ చెప్తుంటూ అధికారులు ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ రైతులు నిరసన కార్యక్రమం దిగారు. ఈలోపు అకాల వర్షాలు వస్తా ఉన్నాయి, వడగళ్ల వానలు వస్తా ఉన్నాయి, తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతా ఉంది, రంగు మారుతా ఉంది, మొలకలు వస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం చలనం లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా వ్యవసాయం సంబంధించిన అధికారులు పట్టించుకోవట్లేదు, మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా తమ వంక చూడట్లేదంటూ రైతులు అక్కడ వాపోయారు. దాదాపు 4 గంటల పాటు నిరసన కార్యక్రమం చేశారు. 5 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా వాహనాలను కూడా ట్రాఫిక్ ఏర్పడింది. కలెక్టర్ గారు స్వయంగా వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన వారు కూడా ధర్నా విరమించలేదని వాళ్ళు అక్కడ కూర్చోవడం జరిగింది. సూర్యాపేట మీద వాహనాలు, అటు వరంగల్ మీద వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సూర్యాపేట జిల్లాలో 320 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కేవలం 150 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతున్నాయి. మిగతా 150 కొనుగోలు కేంద్రాల్లో ఆగుతూ ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. వారానికి ఒక లారీ, 10 రోజులకు ఒక లారీ మాత్రమే వస్తా ఉంది. హమారీలు దొరకట్లేదని చెప్తా ఉన్నారు, గన్నీలు బ్యాగులు అందుబాటులో లేవని చెప్తా ఉన్నారు. ఈలోపు అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. అకాల వర్షాలు వస్తా ఉంటే ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం టార్పాలిన్ కూడా ఇవ్వట్లేదంటూ కూడా రైతులు అక్కడ వాపోతా ఉన్నారు. అసలే ఈ యాసంగి సీజన్ లో నీళ్లు లేక, కరెంటు లేక 6 నెలలు కష్టపడి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి పంటలు పండించినటువంటి పంట అమ్ముకుందామంటే రాష్ట్రంలో దిక్కు లేకుండా అయిపోయింది. పైపెచ్చు సన్నధాన్యం పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పారు, ఆశ పెట్టారు. ఆ ఆశతో సన్నధాన్యాన్ని పండించాం, సన్నధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. రోజుల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యము అన్నదాతలకు శాపంగా మారింది అనుకోవచ్చా? తప్పకుండా సింధూర, వారం రోజుల పాటు 10 రోజుల పాటు పడిగా గాయలేక ఇక్కడ అకాల వర్షాలకు ధాన్యం తడుస్తా ఉంటే ఇసుకి వేసారి ఇక చేసేదేం లేక ప్రైవేటు మిల్లల దగ్గర వెళ్తున్నారు. ప్రైవేటు మిల్లల దగ్గర వెళ్తే దొడ్డు ధాన్యానికి కేవలం 1600 మాత్రం ఇస్తా ఉన్నారు. సన్న ధాన్యానికి 2000 మాత్రం ఇస్తా ఉన్నారు. అక్కడ తప్పుడు తూకాలతో, తేమ పేరుతో, తాలు పేరుతో అన్ని కూడా తరుగు తీస్తూ రైతుల కష్టాన్ని మిల్లలంతా కూడా దోచుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చలనం లేదు. కనీసం పండించినటువంటి పంట కొనుగోలు చేయాల్సినటువంటి కనీస ధ్యాస ప్రభుత్వం లేదంటూ కూడా రైతులు అడుగడుగును కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు, వాపోతా ఉన్నారు. సింధూర, మొత్తానికైతే సూర్యాపేట టు వరంగల్ రహదారి అంతా కూడా ప్రస్తుతం వాహనాల రద్దీ ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ రాము.